బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్నాళ్లు అధికారం మదంతో విర్రవీగిన కొంతమంది వైసీపీ నేతలకు ఇంకా ఆ దురుసుతనం పోయినట్లు కనిపించడం లేదు. ఈవీఎంల ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఇన్నాళ్లు ముందస్తు బెయిల్తో తప్పించుకున్న పిన్నెల్లిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిపోయారు. ఆయన అరెస్టు సమయంలో అక్కడున్న తెలుగు యువత కార్యదర్శి కొమెర శివపై దాడి చేశారు పిన్నెల్లి. పొట్టపై చేతితో బలంగా కొమెర శివను గుద్దారు. చింత చచ్చినా పులుపు చావలేదన్న రీతిగా పిన్నెల్లి తీరు ఉందని అంతా మండిపడుతున్నారు. మరోవైపు పిన్నెల్లి అరెస్టు నేపథ్యంలో ఆయన తరలించిన తీరు కూడా వివాదాస్పదమవుతోంది. సాధారణంగా నిందితులను పోలీసులు కారులో తరలిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పిన్నెల్లి మాత్రం అలా కాకుండా ఆయన సొంత కారులోనే తరలించారు. ఓ వీఐపీని తరలించినట్లు ఓ నిందితుడిని పోలీసులు తరలించారని కొంతమంది పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, పిన్నెల్లిని అరెస్టు చేసినా కూడా ఆయనలోని తీరు అయితే వివాదాస్పదంగా మారుతోంది, ఇంకా కూడా దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? మొత్తం మీద చూసుకుంటే మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈయన మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా గతంలో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. రాష్ట్రంలో 174 నియోజకవర్గాలు ఒకవైతే మాచర్ల నియోజకవర్గం ఒకవైపు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా ఫ్యాక్షన్ మావోయిజానికి అడ్డాగా మాచర్ల నియోజకవర్గం, ఇక్కడ చాలా డిఫరెంట్గా రాజకీయాలు కొనసాగుతాయి. సో ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా మాచర్ల ఎమ్మెల్యే ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి రామకృష్ణారెడ్డి సోదరు చేసిన అవినీతి అక్రమాలకి అడ్డు లేకుండా పోయింది. చాలా వాటికి సంబంధించి వారు కేర్ ఆఫ్గా మారిన పరిస్థితి కనిపించింది. ప్రతిపక్ష పార్టీ నేతలు ఆ నియోజకవర్గానికి రావడానికి వీల్లేదు. ప్రతిపక్ష నేతలపై దాడులు, కేసులు, దౌర్జన్యాలు. సాక్షాత్తు అప్పుడు టీడీపీ ఇన్ఛార్జి ప్రస్తుత ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి నివాసాన్ని దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. కొంతమంది నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగినాయి. తాజాగా ఏదైతే గత ఎన్నికల సందర్భం అంటే మొన్న జరిగిన ఎన్నికల సందర్భంలో మాచర్ల నియోజకవర్గం రణచింతల మండలం పాలవాయి గేట్లో ఈవీఎం ధ్వంసం చేయటం, అక్కడే అడ్డొచ్చిన టీడీపీ ఏజెంట్ శాసగిరిపై హత్యా ప్రయత్నం చేయటం, ఆ తర్వాత వెల్దుర్తి మండలం కండ్లకుంట అప్పటి ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్వగ్రామంలో టీడీపీ ఏజెంట్గా కూర్చున్న అతన్ని బయటకు తీసుకొచ్చి అతనిపై దాడి చేయటం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చిత్రహింసలు పెడుతూ వీడియో కాల్లో అతన్ని చూపించి బౌలింగ్ ఏజెంట్ బయటకు తీసుకురావటం, అలాగే అదే నియోజకవర్గ పరిధిలో కారంపూడిలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై, షాపులపై ధ్వంసం చేయటం, అప్పటి కారంపూడి సిఐ నారాయణ స్వామిపై హత్యా ప్రయత్నం చేయటం కేసుల్లో ఈయనపై దాదాపుగా 4 కేసులు నమోదైనాయి. ఈ కేసులకు సంబంధించి కూడా గత 20 రోజుల కాలంగా కూడా ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఒకవైపు విచారణ జరుగుతూనే ఉంది, మరొక వైపు నిన్న మధ్యాహ్నం బెయిల్ని డిస్మిస్ చేసిన పరిస్థితి. వెంటనే నరసరావుపేట పోలీసులు ఆయన అదుపులో తీసుకొని నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో ఆయన ప్రొడ్యూస్ చేశారు. అక్కడి నుంచి మాచర్ల కోర్టుకు తీసుకెళ్ళి ఇక్కడ మాచర్ల కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో కూడా కొమెర శివ అనే వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాక్టివ్ నేత, ఇప్పటిదాకా హ్యాపీ దీపావళి అని చెప్పి ఆయన ఎదురుపడ్డాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటికే మనం శివతో మాట్లాడడం జరిగింది. తాను అక్కడ ఎదురుగా ఉన్నాను, ఎదురుగా ఉంటే తనని మిడిగుడ్లు వేసుకొని పిడికెలు బిగించి మరీ డొక్కలో గుద్ది తనపై తన అసహనాన్ని చూపించాడని చెప్పి కూడా ఆయన అయితే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేవలం తాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత కావటమే, నేను మా ఇల్లు కూడా పక్కనే, ఏదైతే న్యాయస్థానం ఉందో న్యాయస్థానం పక్కనే ఉన్న గొంతులో మా ఇల్లు ఉంది, మా ఇంటికి సంబంధించి నేను అక్కడ ఉన్నాను, ఆ సమయంలో ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వచ్చిన క్రమంలోనే తనపై విచక్షణ రహితంగా పోలీసుల సమక్షంలో, పైగా అతను ప్రస్తుతం ఖైదీ, ఏదైతే అతను చెప్పండి. రైట్. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసిన కేసు కూడా చాలా కీలకమైనది. ఈవీఎంలు ధ్వంసం చేయడం కావచ్చు, లేదంటే ఆ రోజు జరిగిన అల్లర్లు క్రియేట్ చేయడం కావచ్చు. వీటిల్లో ముద్దాయిగా తీసుకెళ్తున్న అతన్ని వీఐపీ ట్రీట్మెంట్ కల్పించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే నార్మల్ సాధారణ ఖైదీగా కాకుండా ఆయన సొంత వాహనంలో ఆయన వెళ్ళడాన్ని, పోలీసుల తీరును కూడా ప్రజలు తప్పుపడుతున్నారు. సో ఈ పోలీసుల తీరుని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ప్రియ, ఏదైతే మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిగా నరసరావుపేట జిల్లాకు సంబంధించి కూడా పోలీసు అధికారులు ఇంకా
వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ముగిసి కౌంటింగ్ వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం ఆ నియోజకవర్గాలపై పోలీసు అధికారుల బదిలీపై ఫోకస్ పెట్టలేదు. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది కీలకమైన అధికారులు ఎన్నికల సంఘం వేటు వేసినా కానీ ఇంకా వైఎస్ఆర్సీపీ నేతలకి సహాయ సహకారాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. నిన్న మనం విజువల్స్లో చూసుకోవచ్చు సామాన్య ప్రజల పట్ల ఏ రకంగా ట్రీట్ చేస్తారు, వీఐపీ పట్ల ఏ రకంగా ట్రీట్ చేస్తారు. నిన్న రామకృష్ణారెడ్డి విషయంలో ఏ రకమైన ట్రీట్మెంట్ జరిగిందో మనం చూడొచ్చు. ఆయన నివాసం నుంచి ఏదైతే నర్సరావుపేట ఎంపీగా పొడి ఓడిపోయిన అనిల్ కుమార్ నివాసం నుంచి ఆయన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళటం, ఎస్పీ ఆఫీస్ నుంచి లింగంగుంట్ల సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటం, అక్కడి నుంచి మాచల తీసుకొచ్చే క్రమంలో టోటల్గా ఆయన ఒక వీఐపీ లేకపోతే మంత్రికి కల్పించిన సెక్యూరిటీలో ఆయన తీసుకొచ్చారే తప్ప ఎక్కడా కూడా ఆయన ఇన్ని కేసుల్లో నిజంగా ఈవీఎం ధ్వంసం కేసు అంటే దేశవ్యాప్తంగా చాలా సీరియస్ ఇష్యూ. దీనికి సంబంధించి కూడా నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. సో ఒక కేసులో 1 కాదు 2 కాదు 4 కేసుల్లో దీంట్లో 2 హత్యా ప్రయత్నం కేసులు ఉన్నాయి. 4 కేసుల్లో ముద్దాయిని కూడా ఒక వీఐపీ మాదిరిగా పోలీసులు ట్రీట్ చేసిన పరిస్థితి ఇప్పుడు చాలా మందిలో కూడా పోలీసుల తీరుపై అసంతృప్తి వెళ్ళగక్కుతా ఉన్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలకు సంబంధించి పోలీసుల తీరు ఒక రకంగా ఉంటుంది, అలాగే వీఐపీ నాయకుల తీరు పట్ల ఒక రకం ఉంటుంది. కానీ 4 కేసుల్లో ముద్దాయిగా ఉండి అతను అరెస్ట్ చేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా అతను వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడం, అలాగే ఆయన వాహనంలోనే ఆయన నివాసం నుంచి ఎస్పీ ఆఫీస్ నుంచి హాస్పిటల్కి కూడా ఆయన వాహనంలో వెళ్ళటం, అక్కడి నుంచి విమర్శలు రావడంతో ఎప్పుడైతే అరెస్ట్ చేసి హాస్పిటల్ నుంచి కూడా మాచర్ల కోర్టుకు మాత్రం పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆయన వ్యవహరించిన తీరు మన విజువల్స్లో కూడా బిగ్ టీవీ స్క్రీన్స్పై కూడా చూడవచ్చు. ఆయన వ్యవహరించిన తీరు పూర్తి స్థాయిలో వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే పోలీసుల సమక్షంలో ఎవరైనా సరే ఒక వ్యక్తిని కొట్టాలన్నా తిట్టాలన్నా భయపడతారు. పైగా ఈయన సాక్షాత్తు 4 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. మరికొన్ని క్షణాల్లోనే ఏదైతే కోర్టు ప్రాంగణం ఇది కూడా మరికొన్ని క్షణాల్లోనే న్యాయమూర్తి ఎదుట ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. ఇటువంటి సమయంలోనే పోలీసుల సమక్షంలో అలాగే న్యాయ వ్యవస్థ అంటే న్యాయస్థానానికి సమీపం ఆ కాంపౌండ్లో కూడా ఒక వ్యక్తిపై దాడి చేసినాన్ని కూడా ఇప్పుడు పోలీసుల తీరుపై కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి అయితే వెళ్ళగక్కుతున్నారు. ఈ రకంగా పోలీసులు వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా వారైతే మండిపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక నిందితుడై ఉండి ఆ కేసుకు సంబంధించి విచారణ చెప్పండి. అంటే అంతమంది పోలీసుల ముందు అలాగే అంతమంది కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. సో అందరిని ముందు కూడా ఆయన అరెస్టు చేసి తీసుకువెళ్లే సమయంలో ఇంత దురుసుగా ప్రవర్తించడాన్ని అంటే ఏ ధైర్యంతో ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని భావించాలి? అసలు బిగ్ టీవీ కొమరి శివాను సంప్రదించినప్పుడు అక్కడ జరిగింది ఆయన ఏం చెప్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఒకటే చెప్తున్నారు, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఆయనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడమే ఆయనకున్న ఏకైక ధైర్యంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు అధికారుల సహాయ సహకారాలు ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది ఎవరికైనా ఒక ఉన్న ఆలోచన. సో దానిలో భాగంగానే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పనిచేస్తున్న నర్సరావుపేటలో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు కానీ, ఎస్పీ ఆఫీసులో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు కానీ, అలాగే మాచర్ల నియోజకవర్గంలో పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు. సో ఈ 3 చోట్లకు సంబంధించిన పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండటం, వారు తనకు అండగా ఉన్నారని ఒక ధైర్యంతో ఆయన ఈ రకంగా వ్యవహరించిన పరిస్థితి. ఎవరైతే దాడికి గురైన వ్యక్తి కొమరాశివ కూడా ఒకటే చెప్తున్నారు, తాను తన నివాసం పక్కనే ఉంది, తాను అక్కడే ఉన్న నేపథ్యంలోనే ఏమి జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్నాను. కార్యకర్తలు 2 వర్గాలుగా ఇటు టీడీపీ నేతలు అక్కడ ఉన్నారు, ఇటు వైసీపీ నేతలు ఉన్నారు. వైసీపీ నేతలేమో జిందాబాద్ పీఆర్కే అంటున్నారు, టీడీపీ నేతలేమో అక్కడే మందులు కాల్చుకొని సంబరాలు చేసే ప్రయత్నంలో. సో ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న పరిణామాల్ని ఆయనపై అంటే దాదాపుగా ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి కొమర్ శివ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి కొమర్ శివ గారు. హలో శివ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో రైట్, మేమైతే విజువల్స్ లో చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆయన ఎలా ప్రవర్తించారు అనేది. అసలు అక్కడ యాక్చువల్ గా ఏం జరిగింది? ఏం లేదు, నా పాటికి నేను కామ్గా ఏం జరుగుతుందని చెప్పేసి చూడటానికి పోతే అతనే వచ్చి నా మీద దాడి చేశాడు. సో అక్కడ అతను ఏమన్నా మాట్లాడా, మీరేమైనా మాట్లాడారా? అక్కడ ఏదైనా సంభాషణ జరిగిందా? మాట్లాడాడు, మ్యాన్ హ్యాండింగ్ చేసి అలగరగా మాట్లాడాడు. ఓకే, సో పోలీసులు అందరూ కూడా అక్కడ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మీడియా కూడా ఉంది, అందరూ సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారు, మీడియా కెమెరాలో చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ కూడా పిన్నెల్లి ఆ విధంగా ప్రవర్తించడం అంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆ టైంలో? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను ఆ విధంగా దాడి చేస్తారని. ఓకే, సో ఏ సంభాషణ లేకుండా ఆయన కేవలం మీ పైన దాడి చేశారా? అతనే కావాలని అతనే రైట్, అతను ఓటమి జీర్ణించుకోలేక
ఉమ్, ఓ టీడీపీ కార్యకర్త నా ఎదురు నిలబడతాడా ఉమ్, ఉమ్. అనే అహంకారంగా దగ్గకుండా అతను కావాలని దాడి చేశాడు. ఓకే. సో కేవలం మీరు టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని భావించి ఆ కోపంతో ఆయన మీ పైన దాడి చేశారా? అంతేనండి. ఓకే, రైట్. శివ గారు, అయితే అక్కడ అంతమంది పోలీసులు ఉన్నారు. సో అసలు ఆయన అట్లా ప్రవర్తిస్తారని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు. సో మీరు ఆయన ఎదురుగా నిల్చున్నారు, అందరి ముందు కూడా ఆయన మీ పైన దాడి చేశారు. సో ఎవరేం అడ్డుకోలేదా? ఎవరు అడ్డుకోలేదు. అతను ఒక నియంతలాగా వచ్చేసి అతను పదవి పోయినా గానీ అహంకారం దక్కకుండా వచ్చి దాడి చేశాడు మీదకి. సో అక్కడ అరెస్ట్ జరిగింది, పోలీసులందరూ కూడా అరెస్ట్ చేసి పిన్నెల్లిని తీసుకెళ్తున్నారు. ఆ క్రమంలో అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు? ఆయనతో ఏదైనా మాట్లాడాలని భావించారా? నేనే అసలు మాట్లాడాలని కాదు, మా హౌస్ పక్కనే కోర్టు, ఏం జరుగుతుందా ఏం అందరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి నేను వెళ్ళి నిలబడి వస్తుంటే అతను విచక్షణ రహితంగా అతనే దాడి చేశాడు. ఓకే. సో మీరు ఇంతకుముందు పిన్నెల్లితో ఎప్పుడైనా మాట్లాడారా ఈ విషయంలో? కాకపోయినా ఇంతకుముందు ఎప్పుడైనా ఆయనతో మీకు ఏదైనా పరిచయం ఉందా? అతనితో నాకు అసలు ఏం మాట్లాడలేవు, ఏం లేదు. నేను కాకపోతే పార్టీలో యాక్టివ్గా ఉంటా, టీడీపీ కార్యకర్తను. ఓకే. సో అరెస్ట్ సమయంలో మీరు అక్కడ కనిపించడం, మీరు కేవలం టీడీపీ వ్యక్తి అని భావించి మాత్రమే ఆయన మీ పైన దాడి వ్యక్తి అని భావించే అతను కావాలని దాడి చేశాడు. ఓకే. సో ఆ తర్వాత పోలీసులు ఏదైనా రియాక్ట్ అయ్యారా మీ పైన దాడి చేయడానికి? వాళ్ళు ఏమైనా ఖండించడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ, కంప్లైంట్ మీ నుంచి తీసుకోవడం కానీ? కంప్లైంట్ ఇస్తున్నా కానీ పోలీసు వాళ్ళు కూడా విచక్షణరహితంగా నన్ను తీసుకెళ్లి ఇంకా వ్యాన్ లో కూర్చోబెట్టారు. రివర్స్ లో మిమ్మల్ని తీసుకెళ్లి వ్యాన్ లో కూర్చోబెట్టారా? నన్ను తీసుకెళ్లి వ్యాన్ లో కూర్చోబెట్టారు. ఎప్పుడో 1 గంటన్నర తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకున్నాను నా దగ్గర. ఓకే. మీకేం చెప్పారు పోలీసులు? ఏం చెప్పలేదు, కంప్లైంట్ రాసి ఇవ్వండి కేసు కడతామని చెప్పేసి కంప్లైంట్ తీసుకున్నాను. ఓకే. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా టీడీపీ పెద్దలు ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా, ఏదైనా అడిగారా? మా ఎమ్మెల్యే గారు పిలిచి డిఎస్పీ గారిని ఏం చేశారు మా కార్యకర్తపై దాడి గురించి కంప్లైంట్ రాసిచ్చాడు కదా, కేసు కట్టండి అని చెప్పాడు. ఓకే. సో మనకు అక్కడ బిగ్ టీవీ విజువల్స్ లో చూస్తుంటే చాలా క్లియర్ గా అర్థమవుతోంది, పోలీసులు పిన్నెల్లికి సపోర్ట్ చేస్తుంటేనే ఆయన మీ పైన దాడి చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించి పోలీసుల సహకారం కూడా ఉంది అతను. యా. నాపై దాడి చేస్తే నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఓకే. సో 2 గంటల పాటు వ్యాన్ లో. కంప్లైంట్ మిమ్మల్ని ఏం ఇవ్వమని చెప్పారు? పోలీసులు ఏదైనా చెప్పారా మీకు? పోలీసులు చెప్పేది కాదు, ఏం జరిగింది చెప్పమన్నారు. నేను మామూలుగా నిలబడి చూస్తున్నాను, కారణంగా వచ్చినాడు టీడీపీ కార్యకర్త, వీడు నా ముందు నిలబడతాడని చెప్పేసి నా మీద పోయి దాడి చేశాడని చెప్పేసి చెప్పారు. రైట్. సో శివగారు, అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీని తర్వాత టీడీపీ సంబంధించి పెద్దలు మీ ఎమ్మెల్యే మాట్లాడారని కూడా చెప్తున్నారు. సో తర్వాత ఏం చేయబోతున్నారు? డిఎస్పీ గారిని పిలిచి మాట్లాడారు. సో శివగారు, అయితే బిగ్ టీవీ తరపున మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏదైనా న్యాయం కావాలని కోరుకుంటున్నారా? మాలాంటి కార్యకర్తలకు న్యాయం జరగాల, అలాగనే పిన్నెల అరాచకాలని అట్టుకట్టబడాలి. తను చేసిన ఆగడాలకి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా మైలి దాడి. ఒక కేసులో నిందితుడై వస్తా కూడా కోర్టు ముందే దాడి చేశాడంటే. ఎస్. సో రైట్ శివ గారు, న్యాయం జరగాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటోంది. సో థ్యాంక్ యూ అండి, మీ డీటెయిల్స్ మాకు షేర్ చేసినందుకు. రైట్, బ్యాక్ టు యూ శివ. సో శివ, అయితే మనం చూసాము కొమరెడ్డి శివ కూడా మనకు బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చారు. అయితే కేవలం ఆయన ఏది చేయలేదు, ఏ సంభాషణ జరగలేదు, అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళిన నేపథ్యంలో అందరి ముందు, పోలీసుల ముందు, మీడియా ముందు పిన్నెల్లి అక్కడ విచక్షణ రహితంగా ఆయన పైన దాడి చేయడం అయితే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూసాం. సో కేవలం ఆయన టీడీపీ వ్యక్తి అని భావించి మాత్రమే ఆయన దాడి చేశారని చెప్పి మనకు కొమరెడ్డి శివ కూడా చెప్తున్నారు. సో దీనిపైన కంప్లైంట్ కూడా ఇవ్వాలని పోలీసులు అడిగినట్టు కూడా తెలుస్తుంది, ఆయన కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. సో అసలు ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూడాలంటారా? అరెస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, అరెస్ట్కు వెళుతున్నారు. సో ఇప్పటికీ కూడా పిన్నెల్లి వ్యవహార శైలి మారకపోతే, అంటే ఏం చూసుకొని ఆయన ఇంకా కూడా ఇదే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నారు భావించాలి? ప్రియా, ఇక్కడ కొన్ని రకాల అంశాన్ని మనం గమనించాలి. బేసికల్గా చూసుకుంటే మాచర్ల అంటే పల్నాడు ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు కొనసాగుతాయి. పైగా ఇటీవల జరిగిన అల్లర్ల విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ గత 4 దఫాలుగా ఆయన 2012,
2014, 2019 వరుసగా కూడా ఆయన గెలుపొందిన పరిస్థితి కనిపించింది. 2009లో గెలుపొందాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ రాజీనామా చేసి మళ్ళీ 2012 బై ఎన్నికలు గెలుపొందారు. ఆ తర్వాత 14, 19లో గెలిచారు. సో ఈ ఎప్పుడైతే వరుసన 4 సార్లు గెలిచారో, మొదట 2009 తీసేస్తే 12 కానీ 14 కానీ 19 చూసుకుంటే 3 సార్లు కూడా స్థానికంగా ఉన్న కొంతమంది టీడీపీ నేతల సహాయ సహకారాలతో కూడా ఈయన గెలుపొందారని చెప్పి అప్పట్లో చంద్రబాబు ఆ నియోజకవర్గ కార్యకర్తల నేతలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలో నిత్యం చంద్రబాబు, లోకేష్పై విమర్శలు చేయటం, తాజాగా మాచర్ల నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా నమోదైన 11 కేసుల్లో దాదాపుగా ఈయనపై ఇప్పటికే 4 కేసులు నమోదైన, మిగిలిన కేసులు కూడా వాటిని విచారణ చేపడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సో రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అతనిపై 2 బెయిల్బుల్ కేసులు ఉన్నాయి. 2 కేసుల్లో బెయిల్ వచ్చింది. పైగా న్యాయస్థాన సమీపంలో ఉన్నారు, పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. అయినా కానీ తనని ఇంకా ఏం చేస్తారు అనే ధైర్యం కావచ్చు, లేకపోతే తనకి కొంతమంది టీడీపీ నేతలు కానీ లేకపోతే పోలీసులు కానీ అండగా ఉన్నారనే ధైర్యం కూడా కావచ్చు. సో ఈ 2 ధైర్యాలని బేస్ చేసుకొని కూడా ఆయన వారిపై శివ అనే వ్యక్తిపై కూడా దాడి చేశారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసులు న్యాయస్థాన కోర్టు ప్రాంగణంలో కూడా విచక్షణారహితంగా ఎవరైతే ఆ వ్యక్తి అక్కడ కేవలం అతనికి ఎటువంటి సంభాషణ జరగలేదు, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనే ఒకే ఒక ముద్ర తప్ప శివకి అతనికి కూడా వ్యక్తిగతంగా పరిచయం లేదు, మిగిలిన కారణాలు లేవు. కానీ తాను కేసుల్లో ఇబ్బందులు పడి ఓటమి చెందిన నియోజకవర్గానికి లేకుండా ఉన్న నేపథ్యంలో తన ఓటమికి టీడీపీ నేతలే కారణమనే ఏకైక ధ్యేయంతో అక్కడున్న శివపై కూడా ఆయన గుడ్లు బద్దగా చేసి కూడా దాడికి పాల్పడిన సంఘటన చూస్తుంది. సో ఈ ఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టం కాక అక్కడున్న పోలీసులు నివారించకపోవటాన్ని మరొక తప్పుగా కూడా ప్రజలైతే భావిస్తూ ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డితో మనం కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఈ కేసుకు సంబంధించి తాను స్వయంగా ఇప్పటికే డిఎస్పీతో కూడా మాట్లాడాను. తమ కార్యకర్త కంటే కూడా ఒక నాయకుడిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం, ఒక వ్యక్తిపై ఏ విధంగా దాడి చేస్తారు, దాడి చేయడం ఎంతవరకు సమంజసం అనేది బ్రహ్మారెడ్డి కూడా చెప్తున్న విషయం. ఇప్పటికే తాను డిఎస్పీతో కూడా మాట్లాడిన ఆయన కూడా చెప్తున్నారు. సో ఎక్కడైతే న్యాయస్థానం దగ్గర ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిపై, అతను టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ అనే విషయం పక్కన పెడితే ఒక వ్యక్తిపై దాడి చేయడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఆయన కూడా చెప్పారు. ఎప్పుడైతే ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి జోక్యం చేసుకున్నారో ఆ తర్వాతనే అక్కడి నుంచి శివాని కూడా పోలీసులు విడుదల చేసి అతని వద్ద ఫిర్యాదు తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో వాస్తవానికి ముందుగా మాజీ ఎమ్మెల్యే అతనిపై దాడి చేస్తే అతనిపై చర్యలు తీసుకోకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో అతనే తీసుకుపోయి పోలీసులు వాహనంలో కూర్చోబెట్టడం కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.